హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది గుడ్ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన ఇంగ్లీష్ సినిమా పేరు ఏంటంటే గాడ్జిల్లా వర్స్ కాంగ్. జనరల్గా మనకి ఈ కాంగ్ గాడ్జిల్లా దీని ముందు వచ్చింది, దాని తర్వాతది అనమాట. ఆల్మోస్ట్ అలా కంటిన్యూషన్ అయితే వస్తూ ఉంది ఈ సినిమా. ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే యాజ్ యూజువల్ ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటుంది కదా, లాస్ట్ ఒక ఫైట్ ఉంటుంది, దాని ముందు నుంచి ఉంటుంది. స్టోరీకి వచ్చామంటే ఒక బీభత్సమైన మనకి రీడింగ్స్ వచ్చి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బీభత్సంగా వస్తుంది. తీరా ఇవన్నీ చూస్తే అది కింద నుంచి వాటర్లో హ్యాలో ఎర్త్ అంటారు, ఆ నీళ్ళల్లో వేసుకుంటూ పోతే భూమిలోకి ఏదో బబులో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ నుంచి SOS కాల్స్ వచ్చాయి అని. సరే వచ్చాయి కదా, కాంగ్ వచ్చేసి తీసుకొని కాంగ్కి ఒక పన్ను ఇది ఉంటే ఆ పన్ను పీకేసి వేరే కొత్త పన్ను పెట్టి ఆ కాంగ్ని కంట్రోల్ చేసే ఒక పిల్ల ఉంటుంది కదా, వీళ్ళంతా కలిసి హ్యాలో ఎర్త్లోకి అయితే వెళ్తారు. పక్కన గాడ్జిల్లా ఏం చేస్తూ ఉంటుంది అంటే దానికి ఏదో ఇది వచ్చి ఉంటుంది. సో ఈ గాడ్జిల్లా పక్కన ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్కి అంతా వెళ్ళి దాంట్లో ఉన్న రేడియేషన్ అంతా తీసుకొని బీభత్సంగా తీసుకునేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రేడియేషన్ లెవెల్ అంతా తగ్గించి తీసుకొని దాన్ని ఏదో ఒక యుద్ధానికి ఎక్విప్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. అతన్ని లోపలికి వెళ్ళిన వాళ్ళు హ్యాలో ఎర్త్లో పోతూ ఉంటే అక్కడ కొన్ని కోతులు కనిపిస్తాయి. ఈ చిన్నపిల్ల ఉంది చూడు, ఈవీ సివిలైజేషన్ అని జపనీస్ ఐలాండ్స్ దగ్గర కాంగ్ ఐలాండ్లో ఉన్న ఒక సివిలైజేషన్ ఉంది కదా, ఆ సివిలైజేషన్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఈ స్తంభాలు గింబాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత తీరాపోతే ఒక జమ్మ మనుషులు కూడా ఆడు ఉంటారు. వీళ్ళంతా పోయిన తర్వాత ఏంద్రా అంటే అక్కడ ఒక ఈ కింగ్ కాంగ్ లాంటి జాతి ఇంకొక జాతి ఉంది, దాంట్లో ఒక ఈవిల్ కాంగ్ ఉంది. ఆ ఈవిల్ కాంగ్ వచ్చేసి ఎర్త్ పైన వచ్చి అక్కడ ఆక్రమించాలని అది అనుకుంటా ఉంది. దానికి ఏంద్రా అంటే సపోర్టు ఒక గాడ్జిల్లా, ఐస్ గాడ్జిల్లా ఒకటి ఉంటుంది, అది ఐస్ ఇది వదులుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని పెట్టుకొని ఇది బెదిరిస్తూ అందరిని ఇది చేస్తూ ఉంటుంది అనమాట. సో అది పైకి వెళ్ళాలని, వీళ్ళు రాకుండా చేయాలని. సో ఇప్పుడు ఆ ఫైట్ జరిగి పైకి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఈవిల్ కాంగ్ ఇది దాని పేరు ఏదో ఉంటుందిలే, దాన్ని ఎలా చంపారు అన్నది సినిమా. మామూలుగా వచ్చామంటే ఈ లాజిక్ బొక్కలో లాజిక్ అనిపిస్తుంది. నువ్వు ఎర్త్ లోపలికి వెళ్ళవు, ఎర్త్ లోపల సరే ఎయిర్ బబుల్ ఉంది, మనకి ఏముందో తెలియదు, ఈ పక్కన పెట్టద్దు, సరే నిజంగానే ఉందనుకున్నాం. దాంట్లో ఆక్సిజన్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, డైనోసార్ లాంటి ఎగిరే పక్షులు కొన్ని ఉన్నాయి, వేరే జంతువులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అంతే. మళ్ళీ అక్కడ ఇది స్కై ఎలా ఉందో నాకైతే అర్థం కాల. మామూలుగా మనం చెప్పేది వింటాము, ఒక 8 కిలోమీటర్స్ ఏమో ఎంతో కిలోమీటర్ ఎంతో పోతే మనకి సన్లైటే పెనిట్రేట్ కదా, అక్కడ నుంచి చీకటే. అందుకనే ఆ కింద ఉండే జంతువులన్నీ కూడా ఆ లైట్లు గీట్లు వేసుకొని సెల్ఫ్ ఇల్యూమినేటింగ్గా ఉంటాయి అని. కానీ అక్కడ పోతే బ్రహ్మాండమైన లైటింగ్ ఉంది, అసలు ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లా. ఇట్లా మనకి తెలియకుండా ఏదో వీళ్ళైతే తీసుకున్నారు, ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అవన్నీ మటుకు పెద్ద నమ్మకం లేదు. ఇంకా హాలీవుడ్లో ఏంద్రా అంటే ఇవన్నీ వాళ్ళు గ్రాఫిక్స్తో కవర్ చేస్తారు కాబట్టి సరే అనుకుంటే, మనకి లాస్ట్ ఫైట్ మటుకు గ్రాఫికల్లీ కొద్దిగా బ్రహ్మాండంగా తీశాడు. వీళ్ళు ఏ రేంజ్ అంటే కిందున్న ఈవీ ట్రైబ్ వచ్చేసి వాళ్ళకి బట్టలు బాగానే ఉంటాయి, అన్నీ అవి ఎక్కడి నుంచి కొంటున్నారో, లోపల ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టుకున్నారో మనకు తెలియదు అసలు. ఆ రేంజ్ వాళ్ళది బీభత్సమైన టెక్నాలజీ, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదంతా మార్చే టెక్నాలజీ ఏందో, బయట నుంచి వస్తారు, పిరమిడ్స్ దగ్గర అంతా ఇదేదో జరుగుతుంది. ఏందేందో గజిబిజి గందరగోళం అయితే వీళ్ళైతే చేశారు. కానీ ఓకే, ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ వరకు మనం ఆ గాడ్జిల్లా అది కాంగ్ ఫాలో అవుతూ ఉన్నాం కాబట్టి చూడవచ్చు అని మట్టుకుంది. మరీ చెత్తగా అయితే లేదు, ఒక డీసెంట్ ఇనఫ్ ఫిలిం. సరే కానీ కూర్చున్నామంటే మరి ఏంద్రా ఈ రేంజ్ సాగు కొట్టాడే అని కాకుండా పర్లేదురా ఏందో తీశాడు అని మట్టుకు అనిపిస్తుంది. దానికి మించి ఓవర్గా మట్టుకు అరగదీసి ఉండే సినిమా అయితే ఇది ఖచ్చితంగా కాదు. ఇది ఎవరెవరు చూడవచ్చు. జనరల్గా గాడ్జిల్లా కాంగ్ పిల్లలకి ఇష్టం ఉంటే వెళ్ళి చూడవచ్చు. ఆ గ్రాఫిక్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ లాస్ట్ ఫైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా 2 గాడ్జిల్లాలు ఎగరడం, 2 కాంగ్లు ఎగరడం, దానిపైన అసలు ఆ షాట్ అయితే మటుకు అద్భుతంగా ఉంటుంది. మన హైదరాబాద్లో ఐమాక్స్ లేవు కాబట్టి ఐమాక్స్లో చూసుంటే మటు పిచ్చి పీక్స్ ఉంటుంది అది. ఇదైతే ఎక్కువ 3Dలోనే ఎక్కువగా అనిపిస్తుంది. 3Dలో చూస్తే పర్లేదు, కొద్దిగా బాగానే అనిపించింది.
సో మిగతాయి అన్నీ ఇంకా మనం విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా తీశాడు, కెమెరా వర్క్ బాగా అనిపిస్తుంది. మనకి స్టోరీ కొద్దిగా ఇందాక చెప్పేలా ఇవన్నీ లొట్టు లొసుగు చాలా ఉన్నాయి, అవి కొద్దిగా నాకు లైట్ అనిపించింది. కానీ మ్యూజిక్ మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. ఇవన్నీ థియేటర్ సినిమాస్ ఎక్కువ, ఇంగ్లీష్ సినిమాలు, ఆ గ్రాఫిక్, ఆ విజువల్ ఎఫెక్ట్స్కి థియేటర్ ఫిలిం అట్మాస్ ఉన్నది పోయారంటే ఇంకా బాగా అనిపిస్తుంది. మీరు లేదు అబ్బా మేము బొమ్మ లైట్ అనుకుంటే లైట్ తీసుకొచ్చి ఏం ప్రాబ్లంలే, ఏదో ఒక ఓటీటీలో అయితే వస్తుంది. కాకపోతే ఈ ఇంగ్లీష్ సినిమాలు కొద్దిగా లేట్గా వస్తాయి, తెలుగు సినిమాలు అయితే బ్రహ్మాండంగా త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ మూవీ గురించి అయితే ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మట్టుకు నేను చెప్పేది ఎప్పుడు చెప్పేది, ఛానల్ని అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.